ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వైభవపేతంగా ఒంటిమిట్ట కోదండరాముని రథోత్సవం. జై శ్రీరామ్ నామస్మరణలు చేస్తూ పులకితులైన భక్తులు. ఒంటిమిట్ట క్షేత్రాన్ని అన్ని విధాలా అత్యద్భుతంగా అభివృద్ధి చేస్తాం. సీతారాముల కళ్యాణంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ. విజయవంతంగా ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణోత్సవం. టీటీడీ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఘనంగా రాష్ట్ర పండుగ. సౌకర్యాలపై ప్రశంసల జల్లు కురిపించిన భక్తులు. సుగంధ ద్రవ్యాలలో సీతారాముల దివ్య సోయగం. తిరుపతి కోదండ రామాలయంలో స్నపన తిరుమంజనం. రథోత్సవంలో సీతారాముల ఉత్సవ వైభవం భక్తులను ముగ్ధులం చేసింది. జై శ్రీరామ్ నామస్మరణలు చేస్తూ భక్తులు రామయ్య తండ్రి రథోత్సవంలో పాల్గొని పులకితులయ్యారు. ఏకశిలా నగరంగా ఖ్యాతి గడించిన ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఎంతో విశేషంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా 7వ రోజైన శనివారం ఉదయం రథోత్సవం రమణీయంగా జరిగింది. అర్చకులు సీతారాములకు స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి చూడచక్కగా తీర్చిదిద్దిన రథంపై వేంచెపు చేశారు. సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత రథానికి పూజలు జరిపి రథోత్సవాన్ని విశేషంగా నిర్వహించారు. బాజా భజంత్రీల నడుమ భక్తిరస భరితంగా సాగిన రథోత్సవంలో పాల్గొని భక్తులు తన్మయులయ్యారు. ఒంటిమిట్ట క్షేత్రాన్ని ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా అత్యద్భుతంగా అభివృద్ధి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఒంటిమిట్ట దివ్యక్షేత్రంలో శుక్రవారం రాత్రి కళ్యాణ వేదికలో జరిగిన సీతారామ కళ్యాణ మహోత్సవం అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భక్తులకు అభివాదం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ చేపట్టిన ఏర్పాట్లు ఎంతో సంతృప్తికరంగా ఉండడంతో భక్తులు ముఖ్యమంత్రిపై ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఒంటిమిట్ట చుట్టూ ఉన్న కొండల్లో ఔషధీకర ఆయుర్వేద మొక్కలను పెంచుతామని తెలిపారు. అలాగే తిరుమల తరహాలో ఒంటిమిట్ట క్షేత్రంలో నిరంతరం అన్నప్రసాద వితరణ జరిగేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఒకప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో భద్రాచలంలో సీతారామ కళ్యాణం కానీ శ్రీరామచంద్రుడి దర్శనం చేసుకునేవాళ్ళం. అలాంటి సమయంలో విభజన జరిగిన తర్వాత మనం ఇక్కడ చేయాలని ఒంటిమిట్టలో ప్రభుత్వ పరంగా అఫీషియల్గా డిక్లేర్ చేసి అప్పటి నుంచి ఈ యొక్క ఒంటిమిట్ట దేవాలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చాం. మొట్టమొదటిసారిగా ఈ ఒంటిమిట్ట దేవాలయాన్ని దేవస్థానానికి ఇచ్చి వెంకటేశ్వర స్వామి కన్నుసన్నల్లో ఈ దేవాలయ పాలన జరగాలని చెప్పి నిర్ణయించాం. అది జరిగి కూడా ఈరోజు దగ్గర 10 సంవత్సరాలు అవుతా ఉంది. ఇది కూడా ఒక చరిత్ర. ఆ సమయంలో ఇలాంటి బ్రహ్మాండమైన దేవాలయాన్ని ఆనాటి వ్యక్తులు నిర్మించే పరిస్థితికి వచ్చారంటే అది కాపాడుకోవడం మనందరి బాధ్యత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడూ ఒకే మాట చెప్పాను. ఈ తిరుమలకు వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామి సన్నిధికి వస్తే ఒక్క ఏడుకొండల వాడి యొక్క ప్రార్థన తప్ప ఏమీ ఉండకూడదని ఎప్పుడూ చెప్పేవాడిని. ఇప్పుడు మనం ఒకసారి చూస్తే ఏదైతే తిరుపతిలో బయలుదేరితే నేరుగా ఒంటిమిట్టకొచ్చి పక్కనే అన్నమయ్య కీర్తనలు కూడా విన్న తర్వాత మళ్ళీ తిరుపతికి పోయే పరిస్థితికి వస్తున్నాం. ఈ యొక్క సర్క్యూట్ని మనం అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ కొండల పైన నేను ఎన్నోసార్లు చెప్పాను, ఆయుర్వేద ప్లాంట్లు పెట్టాలని, మెడిసినల్ ప్లాంట్లు పెట్టాలని. ఈ ప్రాంతం అంతా కూడా దేవుని యొక్క
నామస్మరణంతో మనం ముందుకు పోతూనే ఆ గాలి కూడా మన ఆరోగ్యాన్ని పెంచేదిగా ఉండాలని చెప్పి ఎన్నోసార్లు కోరుకున్నాను. దానికి ముందుకు వస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ ఒంటె మిట్టని ఒక బ్రహ్మాండమైనటువంటి టెంపుల్ టూరిజంగా తయారు చేయడానికి ముందుకు పోతాం. ఇక్కడే పక్కనే ఆ రోజు నేను చూశాను, చెరువు కూడా బ్యూటిఫికేషన్ కోసం పనులు ప్రారంభించాం. ఇక్కడ ఎవరైనా వస్తే ఒక 2-3 రోజులు ఇక్కడ ఉండడానికి దీన్ని ఒక పర్యాటక కేంద్రంగా, పవిత్రమైనటువంటి టూరిజం హబ్గా మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు దేవాలయాలు అనేటివి మన వారసత్వ సంపద. మనం ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ దేవాలయాలు రాకపోతే మన కుటుంబ వ్యవస్థ ఉండేది కాదు. ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి ఒక గొప్ప వారసత్వ సంపద భారతదేశంలో కుటుంబ వ్యవస్థ. ఇలాంటి వ్యవస్థ ప్రపంచంలో వేరే దేశాల్లో లేదు. అలాంటి వ్యవస్థను కాపాడుకొని మన తర్వాత కూడా మన వారసులకు మనం అప్పజెప్పవలసిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్నదాన కార్యక్రమం ఇక్కడ కూడా మొదలు పెడతాం. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అదే మరి చైర్మన్ గారు చెప్తున్నా, బోర్డు మీటింగ్లో పెట్టి, ఇది కూడా మనకు పవిత్రమైన దేవాలయం. ఈ దేవాలయంలో ఇక్కడికి వచ్చిన భక్తులు ఎవ్వరు కూడా ఆకలితో పోకుండా అన్నదాన కార్యక్రమం ఇక్కడ ప్రారంభిస్తామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్టీ రామారావు గారు మొదటిసారి అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు 2200 కోట్ల రూపాయలు అన్నదాన కార్యక్రమంలో డబ్బులుండే పరిస్థితికి వచ్చింది. ఆ డబ్బులతో ప్రతిరోజు 1,00,000 మందికి తిరుమల పైన అన్నదానం చేసే పరిస్థితికి వచ్చారు. అలాంటి పవిత్రమైన కార్యక్రమంలో ఇక్కడ కూడా పెట్టాలని నేను టీటీడీ బోర్డును కోరుతున్నా. నిర్ణయం తీసుకోవాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఎప్పుడు కూడా ఒక మంచి కార్యక్రమం చేయడానికి దీనికంటే మంచి రోజు రాదు. ఇక్కడే ఈరోజు మనందరం అయ్యాం, సీతారాముల కళ్యాణం చూశాం, పరవశించిపోయాం. ఇప్పుడే చైర్మన్ గారికి మైక్ ఇస్తున్నా, అనౌన్స్ చేసి వీలైనంత తొందరలో ఈ క్యాంటీన్ ద్వారా ఫ్రీ మీల్ పెట్టేట్టుగా తిరుమలలో ఎంత పవిత్రంగా పెట్టారో పవిత్రంగా ఇక్కడ కూడా పెట్టాల్సిందిగా వారిని నేను కోరుతున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముఖ్యమంత్రి గారు ప్రకటించిన విధంగా మేము ఎంత తొందర అయితే అంత తొందరగా బోర్డు మీటింగ్ పెట్టి అందులో నిర్ణయం తీసుకుంటామని చెప్పి హామీ ఇస్తున్నాను. చాలా ధన్యవాదాలు. మళ్ళీ ఒకసారి సమీక్ష చేసుకొని ఒంటె మిట్టను ఏ విధంగా బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలని చేయడం కోసం మిగిలిన పనులు కూడా పూర్తి చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఒంటిమిట్ట క్షేత్రంలో శుక్రవారం రాత్రి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కళ్యాణోత్సవ సమయంలోనే టీటీడీ ఈవో జె శ్యామలరావు ఇతర ఉన్నతాధికారులు గ్యాలరీలలో తిరుగుతూ భక్తులతో మమేకమై వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్ల పట్ల ప్రశంసలు కురిపించారు. చల్లని చంద్రుని వెలుగుల్లో జరిగిన సీతారాముల కళ్యాణ మహోత్సవంతో ఏకశిలానగరం భక్తి పారవస్యంతో పులకించింది. భక్తులు ఆధ్యాత్మిక పరిమళాల జల్లుల్లో తడిసి ముద్దయ్యారు. జై శ్రీరామ్ నామస్మరణలతో కళ్యాణ వేదిక ప్రాంగణం భక్తి పారవస్యంతో ఓలలాడింది. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి దేవాలయంలో శ్రీరామనవమి మహోత్సవాలలో భాగంగా శుక్రవారం రాత్రి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వేలాదిగా తరలివచ్చిన భక్తుల నడుమ అత్యంత వైభవంగా ఆగమోక్తంగా జరిగింది. ఒంటిమిట్టలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలను దిగ్విజయంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈవో, జేఈఓ, కడప జిల్లా అధికారులు గత 2.5 నెలలుగా ప్రత్యేకంగా దృష్టి సారించి విజయవంతం చేశారు. పలు దఫాలుగా పర్యటించి ఒంటిమిట్టలో పర్యటనలు జరిపి సమీక్షలు నిర్వహించి వివిధ శాఖల అధికారులకు ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. ఇక జేఈఓ వి వీరబ్రహ్మం
తన పరిపాలనా వ్యవహారాలను చూసుకుంటూనే ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలను సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని విజయవంతం చేయడానికి అక్కడే మకాం వేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని భక్తుల పండుగగా నిర్వహించారు. కళ్యాణోత్సవ మండపంలోనే టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వి వీరబ్రహ్మం, సివిఎండ్ఎస్ఓ హర్షవర్ధన్ రాజులతో కలిసి గ్యాలరీలలో విస్తృతంగా పర్యటించారు. భక్తులకు అన్నపానీయాలు అందాయా అని ఆరా తీశారు. శ్రీవారి ప్రసాదం ముత్యాల తలంబ్రాలు అందరికీ అందాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం కల్పించిన సౌకర్యాల పట్ల భక్తులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. జై శ్రీరామ్ అండి. నా పేరు బి సాంబశివరాజు, మాది కడప. ఈసారి ఏర్పాట్లు అత్యంత అద్భుతంగా చేశారు. పోయినసారి కళ్యాణం తర్వాత క్యూలో అందరికీ అక్షింతలే ఓన్లీ పంపిణీ చేశారు. ఈసారి మంచి పని చేశారు. ఒక తోసుకోకుండా తొక్కిసలా లేకుండా పిల్లోళ్లకు పెద్దోళ్లకు అందరికి కలిసి ఫస్ట్ ఇవ్వడం చాలా సంతోషదాయకం. అందరికీ అల్పాహారం అందరికీ బాగా ఏర్పాటు చేశారు. నీళ్లు కూడా అందరికీ ఏర్పాటు చేశారు. చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. మజ్జిగ ఇస్తున్నారు, అక్కడక్కడ పానకాలు ఇస్తున్నారు. పోలీస్ సిబ్బంది కూడా బాగా సెక్యూరిటీ పెట్టారు. జై శ్రీరామ్, బాగా చేశారండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. నా పేరు శివప్రకాష్. ఇక్కడ చాలా అద్భుతంగా, చాలా దివ్యమానంగా, ఎంతో పద్ధతిగా ఈసారి టీటీడీ వాళ్ళు నిర్వహించింది. మేము చాలా సంతోషిస్తున్నాము. చాలా పద్ధతి అయినటువంటి ప్యాకింగ్లో ఒక కంకణము, మళ్ళీ ముత్యాలు, మళ్ళీ లక్షింతలతో చాలా అద్భుతంగా ప్యాకింగ్ చేశారు. ఈ టీటీడీ వాళ్ళకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు ఎంతో పద్ధతిగా ఈ కళ్యాణం చేస్తున్నారని నేను సంతోషిస్తున్నాను. ఈ ఒంటిమిట్టలో ఎల్లకాలం ఇంకా ఇంత బాగా చేస్తున్నారంటే చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఇంకా బాగా చేస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ ఏర్పాట్లన్నీ చాలా చాలా బాగున్నాయి. మేము అదే పనిగా చూడాలని, కళ్యాణం చూడాలని అదే పనిగా వచ్చాము. కళ్యాణంకి ఏర్పాట్లు చాలా చాలా బాగా, అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయి. పోలీస్ సెక్యూరిటీ అంతా కూడా చాలా బాగున్నాయి. అన్ని మెయింటెనెన్స్ కూడా చాలా బాగున్నాయి. ఫుడ్ కూడా అరేంజ్మెంట్స్ కానీ ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేకుండా, ప్రసాదం ఇవ్వడం కానీ ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేకుండా పోలీస్ సెక్యూరిటీ అన్నీ కూడా చాలా చాలా బాగా పెట్టారు సార్. ఇక్కడ చాలా థ్యాంక్స్ అండి. నా పేరు నాగజ్యోతి, ప్రొద్దుటూరు నుంచి వచ్చినాను. కళ్యాణం చాలా బాగా జరుగుతూ ఉంది. ఇక్కడ వసతులన్నీ చాలా బాగున్నాయి. చాలా ఆనందంగా ఉంది. ప్రసాదం కానీ, భోజనాలు కానీ, మంచినీళ్ళ వసతులు కానీ చాలా ఆనందంగా ఉంది. అందరము వచ్చినాం, చాలామంది మేము ఇక్కడ. చాలా ధన్యవాదములండి. నా పేరు గిరిజ అండి. నేను మాధవరం, మాది ఇక్కడే ఒంటిమిట్టలో మాధవరంలో ఉన్నాం మేము. ఇక్కడ చాలా రోజుల నుంచి శ్రీరామనవమి నుంచి మాకు చాలా బాగా ఏర్పాట్లు కానీ అన్నీ కానీ బాగా చేశారు. సీఎం గారు వచ్చారు. సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఈ సమావేశంలో ఉన్నారు. చాలా బాగా ఏర్పాట్లు అయితే మాకు ఏ ఇబ్బంది లేకుండా బాగా జరుగుతున్నాయి. చాలా బాగా చేశారు. జై శ్రీరామ్ అండి. మాది కడప, మేము కడప నుంచి వచ్చాము. ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చాలా ప్రాపర్గా ఉన్నాయి. అది కాక పాలు, ఫుడ్, ఎవ్రీథింగ్. మేము ఫస్ట్ టైం అండి ఇక్కడ రావడం. సో మాకు ఇది కొంచెం వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ. సో ఒంటిమిట్ట అరేంజ్మెంట్స్ అయితే ఏమి, డెకరేషన్స్ అయితే ఏమి, ఇక్కడ లైక్ తలంబ్రాలు అయితే ఏమి, లడ్డు అయితే ఏమి, ఇంకా ఫుడ్ అయితే ఏమి, ప్రతి ఒక్కటి కూడా బాగుంది. సో మా తరఫున ప్రభుత్వానికి ప్లస్ టీటీడీ వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. నా పేరు డాక్టర్ చింతకుంట శివారెడ్డి. ఈరోజు ఇసుక వేస్తే రాలనంత జనాభా, ఎప్పుడూ చూడనంత జనాలతో కిటకిటలాడుతూ చూడ కన్నుల పండుగ ఈరోజు ఒంటిమిట్ట నిండా కూడా జన సందోహంతో ఆ రామనామ శబ్దంతో మైమరిచిపోయేలాగా చాలా సంతోషంగా ఉంది. ఒకవైపు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి ఏర్పాట్లు, చాలా కట్టుదిట్టంగా ఒక క్రమ పద్ధతిలో ఎటువంటి భక్తులకు ఇబ్బంది లేకుండా పానకాన్ని ఒకవైపు అందిస్తూ, చల్లటి పానకాన్ని, మరొక వైపు చిన్నపిల్లలకు కానీ పెద్దలకు కానీ ఆహారాన్ని అందిస్తూ ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తాదులందరూ కూడా చక్కటి ఏర్పాట్లు చేశారు. చక్కటి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు. భక్తులు కూడా ఎక్కడ కూడా ఎవరు కూడా కొంచెం కూడా బాధపడినటువంటి సందర్భాలు లేవు. చాలా చక్కటి ఏర్పాట్లు జరిగాయి. గొప్పగా అలంకరించారు. ఎప్పుడు లేదు ఈ అలంకరణ. ఎంతో అద్భుతంగా వైకుంఠమే దిగొచ్చిందా భూలోకానికి అన్నంత గొప్పగా అద్భుతంగా అలంకరించారు. ఇంత వైభోగం ఎప్పుడు చూడలేదు.
ఇంతకు బాగా ఏర్పాటు చేసినటువంటి తిరుపతి తిరుమల దేవస్థానం వారికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్ని కూడా చాలా చక్కగా చేశారు. గవర్నమెంట్ ప్రశాంతంగా జరిగింది. భక్తులకి ఎలాంటి లోపాలు లేకుండా గ్యాలరీస్ అరేంజ్ చేశారు. ప్రతి ఒక్కరికి కూడాను ఆధ్యాత్మిక మనశ్శాంతి కలిగేట్టుగా కనిపిస్తుంది. ఆనందంగా ఉంది. భక్తులందరికీ అన్ని రకాల సకల సౌకర్యాలు గవర్నమెంట్ అరేంజ్ చేసింది. టీటీడీ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని అత్యున్నతంగా జరుపుతున్నారు. దానికి మేము కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. నా పేరు పుల్లయ్య. నేను ఆలగడ్డ నుంచి వచ్చాను ఇక్కడికి. గత 10 సంవత్సరాల నుంచి ఈ కళ్యాణానికి తీయక వస్తున్నాను. ఈ సంవత్సరము భలే ఏర్పాట్లు భలే చేసినారు ఈ గవర్నమెంట్. మరియు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రసాదాలు అయితేనేమి, వాటర్ అయితేనేమి ఏమి ఇబ్బంది లేకుండా టీటీడీ వాళ్ళు బ్రహ్మాండంగా చేసినారు. మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇదే విధంగా కొనసాగాలని కోరుచున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నేను కడప నుండి వచ్చానండి. నా పేరు సుబ్రహ్మణ్యము. ఇక్కడ వచ్చిన కార్యక్రమాన్ని చూసాము. ఇక్కడ కళ్యాణానికి వచ్చాము. ప్రశాంతంగా బాగా చేశారు. కార్యక్రమాన్ని బాగా అరేంజ్ చేశారు. పబ్లిక్ ఎలాంటి రిస్క్ లేకుండా వాటర్ సప్లై కానీ, అన్నదానాలు కానీ, సౌకర్యాలు కానీ బాగా చేశారు. తొక్కిసలాట ఎలాంటి జరగలేదు. ప్రశాంతంగా చేసింది. కళ్యాణం బాగా తిలకించాము. హ్యాపీ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతున్నామండి. కళ్యాణోత్సవం అనంతరం కూడా ఇతర అధికారులను పలకరించి సంతృప్తిగా సౌకర్యాలను కల్పించారని కితాబిచ్చారు. ఒంటిమిట్ట దివ్యక్షేత్రంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం రాత్రి ఒంటిమిట్టలోని టీటీడీ అతిథి గృహంలో బస చేశారు. శనివారం ఉదయం ఒంటిమిట్టలోని టీటీడీ అతిథి గృహం నుండి బయలుదేరిన ముఖ్యమంత్రికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వి వీరబ్రహ్మంలు ఆత్మీయ వీడ్కోలు పలికారు. సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిన టీటీడీ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ప్రశంసిస్తూ జేఈఓ వి వీరబ్రహ్మంను ప్రత్యేకంగా అభినందించారు. తిరుపతిలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా అనుగ్రహిస్తున్న శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో స్వామివారి వార్షిక తెప్పోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. 3 రోజుల పాటు నిర్వహిస్తున్న తెప్పోత్సవాలలో భాగంగా చివరి రోజైన శనివారం సీతారామ లక్ష్మణులకు ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో మహామండపంలో సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారిని ప్రత్యేక స్నానపీఠంపై కొలువు తెచ్చారు. అనంతరం ఆలయ అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను వైఖాన సాగముక్తంగా నిర్వహించారు. ఆపై మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల నడుమ సుగంధ పరిమళ ద్రవ్యాలతో వేదోక్తంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ. జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ. జయ జయ రామ సమర విజయ రామ. తిరుపతికి సమీపంలోని నారాయణవరం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో పంగుని ఉత్తర ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో విశేషంగా నిర్వహించిన ఉత్సవాలలో చివరి రోజున తిరుచి ఉత్సవం, మాలల మార్పిడి కార్యక్రమాలను జరిపారు. అర్చకులు సర్వశోభితంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని ఓ తిరుచిపై, అలాగే శ్రీ పద్మావతి అమ్మవారిని మరో తిరుచిపై కొలువు తెచ్చి బాజా భజంతేల నడుమ ఆలయ వీధుల్లో ఊరేగించారు. అనంతరం దేవేరి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి అభిముఖంగా శ్రీ పద్మావతి అమ్మవారిని వేంచెబు చేసి ప్రత్యేక పూజలతో హారతలందజేశారు. ఆపై ఆలయ ప్రాకారంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడు, శ్రీ పద్మావతి అమ్మవార్ల జోడు తిరుచి సేవ వేడుకగా జరిగింది. తిరుమలలో తుంబుర తీర్థ ముక్కోటి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం తుంబుర తీర్థ ముక్కోటికి విచ్చేసిన భక్తులకు చక్కటి సదుపాయాలను కల్పించింది. పాప వినాశనం డ్యాం వద్ద భక్తులకు అల్పాహారం, అన్నప్రసాదాలు, త్రాగునీరు అందించారు. అలాగే ప్రథమ చికిత్సా కేంద్రాలు, అంబులెన్సులు, మందులు, పారామెడికల్ సిబ్బందిని భక్తులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు.
పోలీసు శాఖ, అటవీ శాఖ, టీటీడీ విజిలెన్స్ విభాగం పాప వినాశనం నుండి తుమ్మూరు తీర్థం వరకు పటిష్టమైన భద్రతను కల్పించారు. భక్తులు టీటీడీ కల్పించిన చక్కటి సదుపాయాలు, భద్రత నడుమ తుమ్మూరు తీర్థం చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించి పునీతులయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న చంద్రగిరిలో కొలువైన శ్రీ కోదండ రామాలయంలో శనివారం సీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో 7వ రోజున అర్చకులు ఆలయంలోని మండపంలో చక్కటి వేదికపై వధూవరులుగా అలంకరించిన సీతారాములను కొలువ తెచ్చారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ తదితర విశేష క్రతువులను జరిపిన తరువాత వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. యాదాద్రి పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో శ్రీ ఆండాళ్ తల్లికి ఉంజల్ సేవ ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. చైత్రమాస ఉత్సవాలలో భాగంగా అర్చకులు శ్రీ ఆండాళ్ తల్లికి సకల బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, సుగంధ పుష్పాలతో సుందర నందనంగా అలంకరించి ఆలయ ముఖమండపంలోని ఊయలలో వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అర్చకులు ఆండాళ్ తల్లి ఉంజల్ సేవను మనోహరంగా నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. తిరుపతిలోని భారతీయ విద్యా భవన్స్లో చైత్రమాసం పౌర్ణమి సందర్భంగా హోమాలు జరిగాయి. సకల జనులు శాంతి సౌభాగ్యాలతో ఉండాలని భవన్స్ ప్రాంగణంలో ప్రతి నెల పౌర్ణమి రోజున నిర్వాహకులు విశేష హోమాలను నిర్వహిస్తుండటం విశేషం. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో అర్చకులు పలు క్రతువులను పూర్తి చేసిన తరువాత అవహంతి హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. నెల్లూరు జిల్లా వెడవలూరు మండలం రామతీర్థంలోని లక్ష్మీపురంలో కొలువైన శ్రీ మహాలక్ష్మి ఆలయంలో చండీ హోమం వైభవంగా జరిగింది. ఆలయంలో నిర్వహించిన విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలలో భాగంగా ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసిన అర్చకులు చండీ హోమాన్ని నిర్వహించారు. ఆపై మేళ తాళాల నడుమ పూర్ణాహుతి సమర్పించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారి వార్షిక కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ వార్షికోత్సవాలలో భాగంగా నిర్వహించిన స్వామివారి తిరు కళ్యాణోత్సవం భక్తులకు ఆధ్యాత్మిక పరవశాన్ని కలిగించింది. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన మండపంలో ప్రత్యేక వేదికపై సర్వాంగ సుందరంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచెబు చేశారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, కన్యాదానం, మాంగళ్య పూజలు జరిపి వేద మంత్రోచ్చరణలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ శ్రీనివాసుని కళ్యాణోత్సవం కమనీయంగా నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ వినాయక స్వామివారి ఆలయంలో లక్ష్మీ నారసింహ యజ్ఞం శాస్త్రోక్తంగా ముగిసింది.
సకల జనులు శాంతి సౌభాగ్యాలతో వెలసిల్లాలని కోరుతూ ఆలయంలో నిర్వహిస్తున్న శ్రీ సర్వకామప్రద లక్ష్మీ నారసింహ యజ్ఞం చివరి రోజున అర్చకులు యాగశాలలో పలు క్రతువులను జరిపారు. అనంతరం హోమాన్ని నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. భక్తులు నారసింహ యజ్ఞంలో పాల్గొని భస్మాన్ని ప్రసాదంగా స్వీకరించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సత్రంపాడులో కొలువైన శ్రీ అంబికా దేవాలయంలో అమ్మవారికి రాహుకాల పూజలను కన్నుల పండుగ నిర్వహించారు. ముందుగా అమ్మవారికి నిత్య ఉపచారాధనను పూర్తి చేసిన అర్చకులు వెండి కవచ ధారణ చేసి పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పుష్పాలతో సుందరంగా అలంకరించారు. అనంతరం అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం జరిపి భక్తులచే సంకల్ప పూజలు చేయించారు. ఆపై భక్తులు అర్చకుల సూచనలతో రాహుకాల పూజలు జరుపుకున్నారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కోరుట్లలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. 3 రోజుల పాటు నిర్వహించిన ఉత్సవాలలో భాగంగా రామబంటు శ్రీ ఆంజనేయ స్వామి వారి శోభాయాత్ర కోలాహలంగా జరిగింది. ఆంజనేయ సుతుని బృహత్ విగ్రహాన్ని వాహనంపై ఉంచి అశేషంగా శోభాయాత్రలో పాల్గొన్న భక్తులు రామనామ స్మరణలు చేస్తుండగా ఆ ప్రాంతం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. వరంగల్ నగరంలో కొలువైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి పంచామృతాభిషేకాలను కన్నుల పండుగ నిర్వహించారు. చైత్రమాసం శుక్రవారం సందర్భంగా అర్చకులు గర్భాలయంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి నిత్యార్చనలు జరిపి సుందర అలంకరణలతో కర్పూర హారతులు అందజేశారు. ఆపై ఉత్సవమూర్తికి పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యాం అభయప్రదాం మణిగణైర్నానావిధైర్భూషితాం. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.